ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు తెరతీసిన ఈ ఉదంతం వింటే షాక్కు గురికావాల్సిందే. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడి కార్యక్షేత్రమైన వైట్ హౌస్లో పనిచేసే వందలాది ఉద్యోగుల్లో ఒకే ఒక్క ముస్లిం మహిళా ఉద్యోగి రుమానా అహ్మద్. అలాంటి ఆమె ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 8 రోజులకే తన పదవికి రాజీనామా చేసిన వైనం తాజా సంచలనంగా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంపై ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడైతే అంతే సంగతులని తాను అనుకున్నానని, అందుకు తగ్గట్లే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తీరు అర్థమైందని, అందుకే ఆయన అధ్యక్షుడైన 8 రోజులకే తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా ఆమె వెల్లడించారు. అధ్యక్ష పదవిని ట్రంప్ చేపట్టిన వెంటనే ఒబామా కేర్ను రద్దు చేయడం, H-1B వీసాల మీద కఠినంగా వ్యవహరించడంతో పాటు 7 ముస్లిం దేశాల నుంచి వచ్చే విదేశీయులపై బ్యాన్ విధించడం లాంటివి చేయడం తెలిసిందే. ట్రంప్ లాంటి అధ్యక్షుడి సర్కారులో తాను పనిచేయడం కష్టమని, వైట్ హౌస్ లో బురకాతో పనిచేసే ఏకైక వ్యక్తిని తానేనని, అదంత సేఫ్ కాదన్న ఉద్దేశంతో తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పేర్కొంది. తన తల్లిదండ్రులు 1978లో బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు వలస వచ్చారని, తాను అమెరికాలోనే పుట్టి పెరిగానని, జార్జి వాషింగ్టన్ వర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందానని, మాజీ అధ్యక్షుడు ఒబామా నుంచి ఎంతో స్ఫూర్తి పొంది తాను కోరుకున్నట్లే 2011లో వైట్ హౌస్ లో ఉద్యోగాన్ని సాధించినట్లుగా తెలిపింది. జాతీయ భద్రతా మండలిలోనే పనిచేసిన తాను ఉద్యోగానికి ఎప్పుడూ బురకాలోనే వెళ్లేదాన్నని, ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని, కానీ ట్రంప్ అధ్యక్షుడిగా అయ్యాక మాత్రం ఏం చేయాలో పాలుపోక తాను తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రాజీనామా చేసిన సాయంత్రం తాను రిజైన్ చేసిన విషయాన్ని ట్రంప్ సీనియర్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ మిచెల్ ఆంటోన్ కు చెప్పానని తొలుత ఆశ్చర్యపోయిన ఆయన ఆ తర్వాత ప్రభుత్వం నుంచే బయటకు వెళ్లిపోతున్నావా అని అడిగారే కానీ ఎందుకని మాత్రం అడగలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. చాలా అవమాన భారంతో మన దేశంలోని చారిత్రక భవనం నుంచి నిష్క్రమించా, నేను అమెరికన్ గా ఒక ముస్లింగా ఉంటా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.